నాయకత్వం సంజయ్ రాణి గారి నాయకత్వం సంజయ్ రాణి గారి నాయకత్వం జై టీడీపీ నా పేరు రాజశేఖర్. నేను మెండాడ మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఏదైతే కూటమి ఇంటింటి ప్రచారం ఈరోజు దాంట్లో భాగంగా చైతి గ్రామం రావడం జరిగిందండి. టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ నాయకులందరూ కలిపి ఇంటింటికి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఏ విధంగా మనకి వచ్చే కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది అనేది ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. దానికి చాలా మంచి స్పందన లభిస్తుంది. మేము దీన్ని ముఖ్యంగా కోరుకునేది కూటమి అభ్యర్థులైన కొత్తపల్లి గీత గారిని మరియు సంజయ్ రాణి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మొదటగా మీసాలపేట గ్రామంలో చేయడం జరిగింది. ఆ తర్వాత కొంపింగ్ వెళ్ళడం జరిగింది. ఇది 3వ గ్రామం అండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు చాలా మంచిగా ఆదరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఇబ్బందులకి ఏ విధంగా గురవుతున్నారో ఈ ప్రజల స్పందన చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మేము చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాం. కూటమి తప్పకుండా అధికారంలో వస్తుంది, ప్రజలకి మంచి చేస్తుంది. ఏదైతే 20 ఏళ్ళు వెనకబడి ఉందో అదంతా 5 నుంచి 10 సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అరకు పార్లమెంట్కి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత గారికి గుర్తు గమనంపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సంజయ్ రాణి గారి గుర్తు సైకిల్. సంజయ్ రాణి గారు ఉన్నారు, ఆవిడ గుర్తు సైకిల్. ఆవిడ ఇది 4వసారి పోటీ చేయడం, 3 సార్లు ఆవిడ ఓటమికి చెందడం జరిగింది. కానీ అదే స్ఫూర్తితో ఆవిడ పోటీ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈసారి సంజయ్ రాణి గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.